ఒక దేవత శరీరాన్ని పూనదమ్మా, ఒక మానవ శరీరాన్ని భక్తి. హాయ్ హలో నమస్తే అందరికీ. శరణార్థి, నేను మీ కన్నముద్ర మాట్లాడుతున్నాను. నమస్తే అందరికీ. స్వామీజీ, మీరు అన్నట్టు మాకు దేవుడు వస్తలేదు చేస్తారని మీరు మాట్లాడుతున్నారు కదా, అదేవిధంగా మీరు మా లెక్క అమ్మవారు మేము వచ్చి మూడంతరాల బోనాన్ని మేము హ్యాండిల్ చేసుకుంటూ దేవుడి నామస్మరణలో ఉండి దేవుణ్ణి ఆవాహన చేసుకుని ఎట్లా చేస్తున్నామో మీరు కూడా ఇదే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను మీకు. మీరు కూడా మా లెక్క మూడంతరాల బోనం ఎత్తుకొని ఆడండి. ఆడిన తర్వాత మాట్లాడండి. మాకు దేవుడు వస్తుందో రాదు మీకే, పబ్లిక్కి, మీడియాకి అందరూ తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు అట్లా ఆడిరనుకో మేము దొంగసిగా మనం ఒప్పుకుంటాం. మీరు అట్లా ఆడకపోయారు అనుకో మీరు దొంగ అని చెప్పేసి పబ్లిక్కి అర్థమైపోతుంది. మీరు చెప్పక్కర్లేదు. మీలాంటి బాబాలు మంచి వాళ్ళు వచ్చి చాలామంది వచ్చి పోయిర్రు అనమాట. మా కళ్ళ ముందు, మా శివక్షేత్రం మా పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కాలు మొక్కి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు దొంగశిగమని ఎట్లా అంటారో దేవుడు రాదంటారు. మేము దేవుడు వచ్చి నమ్మకం మీద మేము ఎట్లా మూడంతల బోనం ఎట్లా ఆడుతున్నామో మీరు కూడా మా లెక్క ఆడి చూపించండి, అప్పుడు మేము నమ్ముతాం. మీరు మూడంతరాల బోనం ఎత్తుకొని ఆడి చూపిస్తే ఆ రోజు నేను నమ్ముతా, అరే మా అందరు దొంగశిగం రా, స్వామీజీ కూడా ఆడిండు అని చెప్పేసి. అర్థమవుతుందా? మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే లెక్క కాదండి. ఎందుకంటే మీరు మన ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా వచ్చిర్రు. మేము ఎంతమంది వచ్చి పోరాడినామో, ఎంతమందిని కష్టపడ్డామో మీ అందరికి తెలుసు. ఆల్రెడీ మాట్లాడినాం, చేసినాము. మేము ఏదో షో చేసుకుని రావాలంటే మేము కూడా వీళ్ళ లెక్క పెట్టుకొని ఆడు దొంగ సాధు, దొంగ 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 అని చెప్పొచ్చు.